ఓపెల్ అనే వెబ్సైట్ గూగుల్ నుండి రిలీజ్ అయిన మోడల్. దీన్ని పాస్ట్లో VPNతో యాక్సెస్ చేసేవాళ్ళు ఇండియన్స్. ఇప్పుడు కంప్లీట్ ఇండియన్స్ నార్మల్గానే యాక్సెస్ చేసుకోవచ్చు. అది కంప్లీట్లీ ఫ్రీగా, లైక్ ఎన్ఐటీకి ఆల్టర్నేట్ అని చెప్పొచ్చు. కానీ ఇక్కడ మన బెనిఫిట్ ఏంటంటే ఆటోమేటిక్గా ఇది ప్రాంప్ట్స్ అని జనరేట్ చేసుకోవచ్చు. లైక్ కంప్లీట్ ఆటోమేషన్ ప్రాంప్ట్స్ అని జనరేట్ చేసుకోవచ్చు. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్న ఈ ఆటోమేషన్ నేను ఆటోమేటిక్ ఒక చిన్న ప్రాంప్ట్ తో జనరేట్ చేశాను. ఈ ఆటోమేషన్ ఒక మెయిన్ యూజ్ ఏంటంటే ఒక స్టోరీ లైక్ యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకునేది. లైక్ ఇప్పుడు మీరు ఎగ్జాక్ట్ గా చూసుకోవచ్చు అనుకుంటే ఫస్ట్ వర్క్ ఫ్లో స్టార్ట్ అయ్యేది కొన్ని 2 ఎల్లో నోట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎల్లో నోట్ ఏంటంటే యూజర్ దగ్గర నుండి ఇన్పుట్ తీసుకోవడం మొదలు పెట్టింది. లైక్ స్టోరీ థీమ్ ఏంటంటే లైక్ కామెడీ, హారర్ మూవీ, హారర్ కావాలా, స్టోరీ ఏ థీమ్ లో కావాలని సెలెక్ట్ చేసుకోవడానికి ఫస్ట్ స్టోరీ థీమ్ ఉంటుంది. సెకండ్ వచ్చేది మన స్టోరీ లాంగ్వేజ్, లైక్ ఏ లాంగ్వేజ్ లో, లైక్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ జనరేట్ చేసింది. లైక్ నెక్స్ట్ స్టోరీ సీన్స్ జనరేట్ చేసింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు లైక్ స్టోరీ సీన్స్ ఏ లాంగ్వేజ్ లో జనరేట్ చేయాలని ఆలోచించి సీన్స్ జనరేట్ చేసి తర్వాత దాని ఒక ఇమేజెస్ జనరేట్ చేసేది, లైక్ స్టోరీ ఇమేజెస్ ని. తర్వాత కంప్లీట్ లెంత్ ఫుల్ స్టోరీ జనరేట్ చేసి తర్వాత దాని ఒక ఆడియో ఫైల్, లైక్ కంప్లీట్ ఆడియో ఫైల్ ని జనరేట్ చేసింది. వాయిస్ ఓవర్, లైక్ మొత్తం స్టోరీని అదే స్పీక్ చేసేది. ఏ లాంగ్వేజ్ అంటే ఆ లాంగ్వేజ్ చివరికి మొత్తం వచ్చేసి ఒక అవుట్పుట్ లా చూపించింది. లైక్ మొత్తం స్టోరీ, ఇమేజెస్ అండ్ కంప్లీట్ గా మంచి ఫార్మాట్ లో చూపించింది. మనం ఇప్పుడు కావాలంటే ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. మనం ఇక్కడ స్టార్ట్ నొక్కి అది అడుగుతుంటే మనం కామెడీ అని వచ్చి ఇక్కడ మీరు చూసుకున్నప్పుడు ఇట్లా రన్ అవుతున్నప్పుడు యాక్చువల్లీ అది ఏ ప్రాసెస్ లైక్ జనరేట్ స్టోరీ ఇమేజెస్, ఇక్కడ ఇమేజ్ జనరేట్ చేసే దగ్గర స్పాట్ అవుతుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ హైలైట్ అవుతాం. యాక్చువల్గా మీరు ఇక్కడ కన్సోల్ చూసుకుంటే ఆటోమేటిక్గా లైక్ సీన్స్ జనరేట్ చేస్తే ఇమేజ్ ప్రాంప్ట్స్ని ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటుంది. లైక్ ఇక్కడ ఇమేజెస్ జనరేట్ అవుతున్నాయి. లైక్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక ఇమేజెస్ లైక్ కంప్లీట్ స్టోరీ వస్తుంది. లైక్ స్టోరీ కూడా ఎంటర్ చేసుకుంది, స్టోరీ ఆడియో. ఇక్కడ చూస్తే మీకు కంప్లీట్ స్టోరీ జనరేట్ అయిపోయింది. ఇలా మీరు ఎన్ని కావాలంటే అన్ని వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేసుకోవచ్చు ఫర్ ఫ్రీ యూజింగ్ ప్రాంప్ట్స్. ఇది చాలా యూస్ఫుల్ ఇంటర్ఫేస్, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మీరు కంప్లీట్ స్టోరీ జనరేట్ అయిపోయింది విత్ వాయిస్ ఓవర్, వేరే ఇక్కడ వాయిస్ ఓవర్ కూడా మీరు వినొచ్చు క్లారిటీగా. ఆహా, నా రాధా సీత, నిన్నటి సంగతి గుర్తుకొస్తే నాకింకా నవ్వాగట్లేదు. మీరిద్దరూ ఆ కొత్త స్మార్ట్ ఫోన్ ని పట్టుకుని చేసిన తంటాలు చూస్తే నా చిన్నతనంలో రేడియో కొత్తగా వచ్చినప్పుడు కూడా ఇంత గందరగోళం పడి ఉండం. ఆ ఫోన్ మీ చేతుల్లో ఒక ఆట వస్తువులా, అల్లరి పిల్లాడిలా ఎంత చిలిపిగా ఆడుకుందో కదా. అసలు ఆ వీడియో కాల్ చేయబోతే మీరు చేసిన తప్పులు నాకిప్పటికీ కళ్ల ముందు కనపడుతున్నాయి. రాధా, నువ్వు కెమెరా వైపు చూడకుండా సీతాముఖం వైపు. మనం యాక్చువల్గా ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా షేర్ చేసుకోవచ్చు. లేకపోతే అక్కడ పైన షేర్ యాప్ ఆప్షన్ నొక్కగానే కింద పబ్లిష్ చేసేస్తే ఒక URL వస్తుంది మనకి. ఆ URL తో నువ్వు ఎవరికైనా యాక్సెస్ చేయొచ్చు, లైక్ షేర్ చేసుకోవచ్చు, ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు.